రేయ్ ఏంట్రా సౌండ్లు? ఏంటనియా ఇది టిఫినా? దాని కలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది టేస్ట్ ఎలా ఉంటుందో. ఆహా, మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ ఉప్మాయగా లొట్ట వేసుకుంది. అంటే నేను బతుకున్నంత కాలం ఇవే తినాలంటావా? ఏంట్రా మ్యాటర్? సౌండ్ పెంచుతున్నావు, మొహం చిట్లిస్తున్నావు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని. నీ ఏజ్ కా సామె సూట్ అవ్వలేదు గానీ ముందు టిఫిన్ చేయి. నాకు అవసరం లేదు, ఎందుకంటే పచ్చి పులుసు చాలా బాగుంటుంది. నీకు బయట తిరుగులు బాగా ఎక్కువైపోయినరా? నాకా? నువ్వు సూరత్ వెళ్ళిన రోజు కూడా నేను వంట చేసుకోలేదు, కావాలంటే నువ్వు తిని చూడు. ఇందులో నేను తుప్పేలేదురా. నేను కలిపానంటావా? నువ్వు నాకంటే ముందు పుట్టావు కాబట్టి నువ్వు ఉప్పేసినా పప్పేసినా నేను తినాలి. ఆహా ఎంత బాగుంది అంటూ లొట్టలు వేయాలి తప్ప మాట్లాడకూడదు. ఏంట్రా లెచ్చరిస్తున్నావు? మన్మంతరావు లాంటి పెద్దవాళ్ళే నన్ను మెచ్చుకున్నారా? మన్మధరావు ఆడు తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా? రేయ్ పెద్దవాళ్ళని ఆడి అనకూడదురా. నువ్వు పెద్ద మనిషివి, నిన్నన్నానా? లేదే, వాడు మన గార్డెన్ లో గడ్డి పెట్టినా కూడా అద్భుతంగా ఉందంటాడు వెధవ. తమ్ముడు అదేం తిట్టు కాదు. భర్త పోయిన ఆడవాళ్ళను విధవ అంటారు, పెళ్ళం పోయిన మగవాళ్ళని వెధవ అంటారు. ఆహా, మరి నన్నేమంటారా? నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలుగా ఒక్క పూటకు ఉప్పెక్కువైందని ఇన్ని మాటలంటావా? ఓ పంచే, దీన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడే. ఈ రోజు పడేస్తాం, రేపు. ఓహో, ముందే ఒక డెసిషన్ కి వచ్చి తగాదా పడుతున్నావు అన్నమాట. అర్థమైందిరా? టాలెంట్ ఉపయోగిస్తున్నావు. ఇప్పుడు ఈ టాపిక్ ఎక్కడ తీసుకెళ్తావు నాకు తెలుసు. అంతేగాని నువ్వు మారనంటావు. సరే అన్నయ్య, నువ్వు నీలాగే ఉండు, మారద్దు. ఇలా వెళ్ళిపోవడం కూడా ఒక టాలెంటే. ఎందుకే అలా ఉన్నావు? ఆఫీస్ లో మీ బాస్ ఏమన్నా అన్నారా? ఆ అమ్మ బతుకున్నప్పుడు నేను నిద్రపోతుంటే లేపి ఇంకా ఎంతసేపు నిద్రపోతావే, ఈ రోజు నీ పుట్టినరోజులే అనేది. నాకు తల అంటేది, 2 జడలు వేసేది, నాకు చెప్పకుండా కుట్టించిన బట్టలు తొడిగేది, అందరికీ స్వీట్లు పంచుకొని నాతో పంపించేది. మర్చిపోయానే, నిజంగా మర్చిపోయాను. సారీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు నా గురించి మర్చిపోవడం కాదు, నీ గురించి నువ్వే మర్చిపోతున్నావు. ఏమైందమ్మా ఇద్దరు అలా ఉన్నారు? ఈ రోజు మన రాధ పుట్టినరోజు మని. అయ్యో, నా గుర్తులేదు రాధా. నువ్వు 100 పుట్టినరోజులు జరుపుకోవాలి. దాని పుట్టినరోజు మర్చిపోయానని బాధపడుతుంది మని. ఇంత చిన్న విషయానికి బాధపడటం ఎందుకు రాధా? స్నానం చేసి కొత్త బట్టలు వేసుకో. నా దగ్గర కొత్త బట్టలు లేవు. సరే, పుట్టినరోజు నేను మర్చిపోయానే, కనీసం ఒక కొత్త డ్రెస్ కొనుక్కోవాలని నీకు తెలీదా? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. రాధ జీతం డబ్బులన్నీ నీ చేతిలోనే పోస్తుంది కదా. నా చెల్లెలాంటిదో నాకు తెలుసు. అయినా డ్రెస్ ఎంతసేపు? అలా వెళ్ళి ఇలా కొనుక్కోవచ్చు. నువ్వు నీ ఫ్రెండ్స్ ని భోజనానికి పిలవాలంటే పిలువు, నేను బిర్యానీ చేస్తాను. సాయంకాలం కేక్ తెప్పిద్దాం. ఈసారి సరదాగా నీ పుట్టినరోజు జరుపుకుందాం. అవునమ్మా. అలా కదక్క, నీ పుట్టినరోజు నాడు మా కొలీగ్స్ ని పిలుస్తాను. ఇవాళ నేను ఆఫీస్ కి లీవ్ పెట్టాను, వాళ్ళకి నేను బిర్యానీ ఇచ్చేస్తాను. నో కేక్. ఇవాళ మన ముగ్గురం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేద్దాం. ఎంతమందికి చేయమంటావు? ఎంతమందికా? నాకు 2 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చేస్తే చాలు. అంతమంది ఉంటే ఇద్దరికి ఇవ్వటం బాగుంటుందా? అది మా బ్యాచ్ వేరుగా ఉంటారు. అయితే సరే. మనకేంత ఆకలిస్తుందంటే పాపం వాడికి ఎంత ఆకలిస్తుందో. టాలెంట్ అనేసరికి హట్ అయ్యాడు. గోపి, గోపి, ఏంట్రా చిన్నపిల్లలాగా? నువ్వు టిఫిన్ చేయకపోతే నాకు చాలా బాధగా ఉంటుందిరా. ముందు నువ్వులే, మనం బయటికి వెళ్ళి టిఫిన్ చేసొద్దాం. రేయ్ లంచ్ చూడు, 10 రూపాయలే చేస్తాను. లంచ్ అదురుతుందా? ఏంటి అదిరేది? నశాలమా? అసలు మన స్టేటస్ ఏంటి? నెలకు 25,000 ఆదాయం వచ్చే వాళ్ళు కూడా వంటలు చేసుకోవడం లేదు. వంటలు చేయడానికి ఎవరినన్నా పెట్టుకుంటున్నారు, లేదంటే కర్రీ పాయింట్ నుండి కూరలు తెచ్చుకుంటున్నారు. నీలాగా వంటలు నేర్చుకోవట్లేదు. రేయ్, నేను వంట నేర్చుకోకపోతే నువ్వు ఆకలితో మలమల మాడిపోయేవాడివి, అంగోలా దేశం పిల్లల్లాగా ఉండేవాడివి. ఇలా జపాన్ దేశంలో లాగా సుమోలో ఉండేవాడు కాదు. నేను సుమోనా? అవును, నీ దేహం పెరగడానికి కారణం నేను. నువ్వు అది మర్చిపోతున్నావు. ఏంట్రా టిఫిన్ చేయడానిగా? లేదు, ఈ రోజు నుంచి అన్నం తిన్నావు. అంగోలా పిల్లాడిలో తయారవుతాను. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నన్ను నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఒకప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, అందుకని నువ్వు వంటలు నేర్చుకున్నావు. ఇప్పుడు మనకు ఆ కర్మ లేదుగా. నీ టైం చాలా విలువైంది. అయితే ఇప్పుడు ఏమంటావరా? వంట ఇంటి వంటలా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి. మొదలెట్టాడు.
అప్పుడు భార్యలు వంటలు చేస్తారు, భర్తలు తింటారు. అవ్వా, వంట కోసం నన్ను పెళ్లి చేసుకోమంటావా? చిచ్చి 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 చిచ్చి, ఆడవారి పట్ల నీకింత చులకన బాగుందని నాకు తెలియదురా. మన అమ్మ కూడా ఒక స్త్రీనేరా. అందుకేగా బతుకున్నంతకాలం మనకు వండి పెట్టింది. నువ్వెన్నైనా చెప్పరా, నేను వంట కోసం మాత్రం పెళ్లి చేసుకోను. వంట కోసమే మగవాళ్ళు పెళ్లి చేసుకోరన్నయ్య. ఇంకా చాలా అవసరాలు ఉంటాయి. నువ్వు నన్ను మోటివేట్ చేయలేవు. అవును, చేయగలిగితే ఎలా ఎందుకుంటాం? ఒకసారి బయటికి వెళ్ళి చూడన్నయ్య. చాలా మంది ఒక భార్యతో ఆగడం లేదు, 2, 3, 10 మందితో రిలేషన్షిప్ లో ఉంటున్నారు. ఇక నువ్వు మాట్లాడు, నేను వెళ్ళలేను. పోనీ నీకు పెళ్లిష్టం లేకపోతే సహజీవనం చెయ్యి. ఎంతమంది చేయడం లేదు? సహజీవనమా? దానికి పెళ్లికి తేడా ఏంట్రా? పెళ్ళైన ఆడవాళ్ళకి తాళి పట్టు ఉంటుంది, సహజీవనం చేసే వాళ్ళకి ఉండదు. చాలా తేడా ఉందన్నయ్య. నువ్వు సహజీవనం మొదలుపెట్టు. ఎప్పుడు నువ్వు ఆమెకు నచ్చకపోయినా, నీకు ఆమె నచ్చకపోయినా ఎవరి బ్యాగ్ వారు సర్దుకొని వెళ్ళిపోవచ్చు. పెళ్లిలో కూడా విడాకులు తీసుకోవచ్చు. అందుకు కోర్టుల చుట్టూ తిరగాలి, భరణం ఇవ్వాలి. కానీ సహజీవనంలో అంత రిస్క్ ఉండదు. అయినా సరే నో, నేను సంసారం చేయమండం లేదు. కొంతకాలం ఒకరినొకరు అర్థం చేసుకోండి. లేదురా, నీకు నాకు ఒపీనియన్ డిఫరెన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పటికప్పుడు పరిష్కారం కావు గానీ, నువ్వు నా చేతి వంట తినలేనంటున్నావు కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నా వంట కన్నా అద్భుతంగా చేసిన వంటని నాకు రుచి చూపించు. 3 స్టార్, 5 స్టార్, 7 స్టార్, ఏ హోటల్, ఏ రెసిపీ అయినా సరే కామా చూపించు. నువ్వు వంటలు బాగున్నా కూడా చెత్తగా ఉన్నాయంటావు. రే, కడుపుకు అన్నం తింటున్నవాడు ఎవడైనా బాగున్న దాన్ని బాగాలేదన్నాడు రా. ఈ రాత్రికి నువ్వో నేను తేల్చుకుందాం. కమాన్, తీసుకురా ఫుడ్. ఏంటో చాలా సీరియస్ గా ఉన్నావు. ఏమీ లేదు. లేకుండా ఎలా ఉంటది? బిడ్స్ కొట్టిందే ఏంటి వ్యవహారం? ఎవరితో? ఆ మాత్రం తెలియని అమాయకుండా నేను. మరైతే మీకే తెలియాలి. రాదా 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 రాదా. నువ్వు సీరియస్ గా ఉన్నా ఏదో స్పెషల్ గా కనిపిస్తున్నావు. ఏంటి విశేషం? ఇవాళ నా పుట్టినరోజు. చా, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది? నీ పుట్టినరోజు అంటే ఇలా ఎందుకుంటది? హడావుడి ఉండదు? ఏం హడావుడి చేయాలి? రోడ్డు మీద బ్యాండ్ మేడం వాయించుకుంటూ తిరగాలా? హడావుడి అంటే ఆ హడావుడి కాదు గాని, ఇంతకీ నీ పుట్టినరోజుకి మీ అక్క ఏం గిఫ్ట్ ఇచ్చింది? మాకు అలాంటి అలవాట్లు లేవు. పోనీ బాయ్ ఫ్రెండ్? మీరివ్వండి. తప్పకుండా ఇస్తాను. నీ పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకుని మరీ ఇస్తాను. సంతోషం, వెయిట్ చేస్తూ ఉంటాం. గిఫ్ట్ కోసమా లేకపోతే ఇంకేదైనా? చెయ్యి చెయ్యి, ఇంకోసారి చెయ్యి అడ్డు పెట్టినా మీద చెయ్యేసినా అనవసరంగా నీ చెప్పేందుకు తగ్గొట్టుకుంటావులే. వెళ్ళు. పుట్టినరోజు అంట, పుట్టినరోజు. చెప్పింది వినటానికి నేనేమైనా గోచి పెట్టుకున్నానా? పంచ కట్టుకున్నాను. మన్మధరావు ఇక్కడ. సారీ గోపి, ఆ మన్మథరావు గారు అనుకుని కొట్టబోయాను. నేనంతా చూశాను. వాడు ఇంకా ఈ ఏరియాలోనే ఉన్నాడు. గోపి, ఇంతకు ముందు నువ్వు వాడిని రౌడీలతో కొట్టిస్తానంటే వద్దన్నాను. ఇప్పుడు నువ్వు వాడిని ఏం చేసినా సరే. కూల్ కూల్ కూల్. ఈ రోజుకి వాడిని ఎక్స్క్యూజ్ చేసేసాయి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీకెవరు చెప్పారు? నిన్ను ప్రేమించడండి ఆ మాత్రం తెలుసుకోలేనా? నేను నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. కానీ నేను నీకు సర్ప్రైజ్ ఇస్తున్నానుగా. థ్యాంక్ యూ. హౌ ఇస్ ఇట్? ఇంత ఖరీదైన గిఫ్ట్ నేను తీసుకోను. ఇది గోల్డ్ రింగ్ అనుకున్నావా? రోల్డ్ గోల్డ్. చిచ్చి, గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజుకి ఎవడైనా రోల్ గోల్డ్ రింగ్ ఇస్తాడా? అంటే అది జోక్ చేశానులే. నిజానికి నేను చైన్ తీసుకుందాం అనుకున్నాను. మీ అక్క గుర్తొచ్చాక ఆగిపోయాను. ఇంతకీ అది ఎలా ఉందో చెప్పలేదు. సో స్వీట్. రింగ్కేనా? రింగ్ తెచ్చినోడికి లేదా? రింగు నువ్వు వేర్వేరా? ఆహాహా, మీ ఆడవాళ్ళది మామూలు తెలివి కాదే. భలేగా తప్పించుకుంటారు. మరి నాకిస్తే రింగ్ ఇచ్చినట్టు అనుకోవచ్చుగా. ఆహా, ఆశ. తీయొద్దు, ఉండని, దానికి ముద్దిద్దులే. నేను అందుకోసం తీయలేదు. మా అక్క చూస్తే పెద్ద పెంట చేస్తుంది. ఇది నువ్విచ్చావని తెలిసిందనుకో, నువ్వు నేను సేఫే. మీ తమ్ముడిని హద్దులో పెట్టుకోవా అని మీ అన్నయ్యని బ్యాండ్ వేస్తుంది. అన్నయ్య అంటే గుర్తొచ్చింది. ఈ రోజు మా అన్నయ్యకు సీరియస్ గా జలకిచ్చాను తెలుసా. ఈ ఇంటికి వదినొచ్చి తీరాల్సిందేనని అలాగే టిఫిన్ కూడా చేయలేదు తెలుసా. అవునా? ముందు నువ్వు అర్జెంట్గా ఏదో తినాలి పద. ఒక పూట తినకపోతే ఏం కాదులే, డైటింగ్ చేశాను అనుకుంటా. అసలే మా అన్నయ్య నన్ను సుమోలా తయారయ్యావు అంటున్నాడు. ఎంత అన్నయ్య అయితే మాత్రం సుమో అంటాడా? పది నేను అడుగుతాను. హలో, అంత లేదు గాని ఈ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? వెరీ సింపుల్. ఓ డ్రెస్ కొనుక్కుంటాను, ఈవినింగ్ కేక్ నేను తీసుకొస్తా. అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు. మా అక్క బిర్యానీ చేస్తుంది, నేను మా మణి అక్క డిన్నర్ చేస్తాం.
సంతోషం. నేను నీకు ఇవ్వబోయే సర్ప్రైజ్ అదే. సాయంకాలం మీ ఇంటి దగ్గర రెడీగా ఉండు. నేను ఏ నిమిషంలో అయినా మీ ఇంటికి వచ్చి బిర్యానీ ఇచ్చి వెళ్తా. రియల్లీ? యా, ఈ మధ్య నీకు సాహసాలు ఎక్కువైపోయాయి. నీకోసమే. ఆ, అవునా? మన చుట్టూ మన్మథరావు గారు తిరుగుతాడు కూడా. ఈ మధ్య కుక్కలు కూడా కాపలా పెట్టాడు. అమ్మని తీయని దెబ్బ. అబ్బా, గుమగుమలు గుమగుమలు. మణిమాల గారు, ఏంటి మీ ఇంట్లో నుంచి సువాసనలు వస్తున్నాయి? ముఖ్యంగా జీడిపప్పు పాకం ఏమిటో ఈ రోజు ప్రత్యేకం. జీడిపప్పు కొనడానికి మాకు మీలాగా పొలాలున్నాయా, లక్షలున్నాయా? అంటే నన్ను లక్షాధికారిని చేశారా? తమరు పెట్టి పుట్టారు మరి. నా ఉద్దేశం అది కాదు. నా లెవెల్ కోటీశ్వరుడు. ఒక పాయింట్ తగ్గించి లక్షాధికారిని చేశారు. నీకు 100 కోట్లుంటే మాకేంటి నటువాంగం? నీ బతుకు నీది, మా బతుకు మాది. మణిమాల గారు, అలా అనకండి. మీరు అనండి. 2 బస్తాల స్పెషల్ జీడిపప్పు పలాసా నుంచి తెప్పించేలా పడేస్తాను. అదే చేత్తో జీడిపప్పు పాకం పట్టించి ఈ కాలనీ అంతా పంచు. పిల్ల పాప నీ పేరు చెప్పుకుని తింటారు. అంటే ఆ పని చేయొచ్చు, కానీ జీడిపప్పు కొలెస్ట్రాల్ అంటారే. తీరిక లోపలికి మాడుకుందాం పదండి. ఇది భోజనాల వేళ, పిలవని పేరంటానికి రాకూడదు. నేను భోజనానికి వచ్చానా? ఏదో శారద కనిపిస్తే క్షేమ సమాచారాలు అడిగి వెళ్దామని వచ్చాను. అయినా స్వీట్స్ ఊరికే చెయ్యరే. ఎవరింటి నుంచి ఏం వాసనలు వస్తున్నాయో పేర్చడమేనా నీ పని? ఇలాంటివి మానుకో నటరాజా. ముందు ఇంటికెళ్ళి 4 ముద్దలు మింగు, తర్వాత మందులేసుకోవాలేమో. నాకేం మీలాగా బీపీలు షుగర్లు లేవు మందులు వేసుకోవడానికి. స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఎవరు మణి? నేను శారదా. అదే మన రాధ గురించి మాట్లాడదామని వచ్చాను. రాధ ఇంట్లో లేదు. నాకు చాలా పనుంది. ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. మణి, అయినా నువ్వేంటి తీరిగ్గా కబుర్లు చెప్తున్నావు? వాకిట్లోకి రాగానే ఎదురయ్యాడమ్మా. అను సెన్లా ఎదురయ్యాను. నన్ను మొహమాటం ఎందుకు? రోజు మీ ఇంటికి వస్తున్నానుగా, అలసైపోయాను. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? పనిలో ఉన్నామని చెప్పాం. పెద్దవారు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఎందుకు అర్థం చేసుకోను? నాకంటే నిన్ను బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు? మీరెళ్ళి మీ పని చూసుకోండి, నేను తర్వాత వస్తాగా. శారదా, ఆ వంటకాలకి కాస్త దిష్టి తీసేయమ్మా. ఈ ముదర్శపోడు వాసన చూశాక ఇంకేం బాగుంటాయి. సాయంకాలానికి మళ్ళీ తయారవుతాడేమో. ఈ వాసన చూసే వాళ్ళని అస్సలు నమ్మకూడదు. గుమ్మల్లో నువ్వే ఉంటావుగా, లోపలికి రానివ్వకు. కాళ్ళు ఇరకొట్టను. సరే, నువ్వు వెళ్ళి చికెన్ తీసుకురా. ప్రాన్స్ కూడా. అలాగే అలాగే. మణి, ఆ బిర్యానీ కాస్త చూడు. మేడం కేక్ ఎవరు పంపించారు? తెలీదు మేడం, ఈ అడ్రస్ లో ఇమ్మన్నారు. ఏంటమ్మాది? కేక్. పొద్దున రాత కేక్ వద్దంది. ఇప్పుడు మళ్ళీ పంపించినట్టుంది. నేను ఇంట్లోనే చేసేదాన్ని కదా. మనసు మార్చుకుని ఉంటుంది. వస్తూ తీసుకురావచ్చు కదా. ఏదైతే ఏం లేమ్మా. సరే పద. ఉమ్. అదిగో వచ్చింది. అక్క, నేను కేక్ వద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు తెప్పించా? నేను తెప్పించలేదే. ఎవరు పంపించుంటారు? గోపి పంపించుంటాడు. ఇప్పుడు అర్థమైందక్క, మా ఫ్రెండ్స్ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఓకే పద. అన్నయ్య గారు ఉన్నారా గోపి? లేడు, బయటికి వెళ్ళాడు. అది విషయం. ఎవరి కోసం ఎదురు చూస్తున్నా? మీకోసం మాత్రం కాదు. నా కోసం ఎందుకు ఎదురు చూస్తావు? నేనేమన్నా పిటపిటలాడే ఆడపిల్లనా? వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి. భగవద్గీత చదువుకోవాల్సిన వయసు మీది. నేను చదవాల్సిందంతా చిన్నప్పుడే చదివేశాను గాని నువ్వు అనుకున్నది జరగదు. నేనేమనుకున్నాను? ఇంతకు ముందు ఏమనుకున్నా, ఇక ముందు ఏమనుకుంటున్నా జరగదు అంటున్నాను. సర్లే వెళ్ళు. నేను మా అన్నయ్య అంత మంచోండి కాదు, కాస్త రఫ్. ఆహా, దేఖ్లేంగే. గోపి, ఏదో ఆడవాసం వచ్చినట్టుందే. గో, మళ్ళీ వీడితో ఎందుకులే. రాలేదా? వచ్చింది వచ్చింది వచ్చింది.
అరే నువ్వేదో అనుకుంటున్నావు గాని మీ అన్నయ్య వంటల కన్నా ఇవేం బాగోరా. తిని మాట్లాడుకుందాం అన్నయ్య. ఏంట్రా నువ్వు మొదలు పెట్టలేదు? టేస్ట్ చూడకుండా రుచి చెప్తావుగా. నాకు బాగానే ఉంటుందన్నయ్య. నీ కామెంట్ కోసం ఎదురు చూస్తున్నా. ముందు తిను. ఆ. మోతాయి. ఆ, ఆహా ఏం రుచిగా ఉందిరా. ఏంట్రా అలా చూస్తున్నావు? నిజంగా బాగుందా అన్నయ్య? కొత్తగా ఏదైనా దావా పెట్టారా లేదంటే స్టార్ హోటల్ తీసుకొచ్చావా? లేదన్నయ్య. సింపుల్ గా చెప్పాలంటే అద్దుర్స్రా. నేను ఇంతవరకు ఇలాంటి బిర్యానీ టేస్ట్ చేయలేదు. రియల్లీ? ఆ ఏంట్రా నిజమా రియల్లీ అంటావు? నేను ముందే చెప్పాను, నాకు నచ్చితే నచ్చింది అంటాను, నచ్చకపోతే చండాలంగా ఉందంటాను. నువ్వు హోటల్లో తేలేదంటున్నావు, డాబాలను తేలేదంటున్నావు. ఇంత బాగా ఎవరుంటారా? నాకైతే సిగ్గు లేకుండా నీకు మిగల్చకుండా మొత్తం తినేయాలి. తినే అన్నయ్య. అంతగా అయితే నేను మిడ్ నైట్ బిర్యానీ తినొస్తాను. అయిపోయిందా? అమ్మోగోరా, ముందు ఈ బిర్యానీ ఎవరు చేశారో నాకు తెలియాలి. రోజు మనం వాళ్ళతో వంటలు చేయించుకుందామా? హా, ఈ బిర్యానీ చేసింది ఎవరో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అన్నయ్య. ఎవర్రా? ఎదురింటి శారదా. ఆవిడ డాన్స్ మానేసి బిర్యానీ అమ్ముతుందా? ఈ రోజు వాళ్ళ చెల్లెలు పుట్టినరోజు, అయితే అందుకని బిర్యానీ చేసుకున్నారు. ఆ, అది మనకు పంపించారు. ఎవరు పంపించారు? శారదానా రాధానా? ఆ, నాకు తెలీదన్నయ్య. గుమ్మం ముందు వరద బాధితులు పులిహోర పట్లాలు పడేసినట్టు పడేసిందా? లేదన్నయ్య, ఓ కుర్రాడు వచ్చి ఇచ్చి వెళ్ళాడు. ఆ శారద మహా కంత్రిదిరా. తెల్లారు లెగిస్తే మనతో గొడవ పడాలని చూస్తుంది. అలాంటిది బిర్యానీ ఎలా పంపిస్తుంది? పద తేల్చుకుందాం. అన్నయ్య, వద్దన్నయ్య, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. నో, ఎప్పటి సమస్యలు అప్పుడే తేల్చుకోవాలి. నా మాట వినన్నయ్య. వేనాను, ఫాలో మీ. అన్నయ్య 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 ఆగండి. హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పటికీ ఆలస్యమైంది, భోంచేద్దాం పదండమ్మా. శారదా, ఎందుకు చేసావు ఈ పని? ఏ పని? అది నేనే చెప్పాలా? ఆ రోజు మా తమ్ముడిని మీ చెల్లెల్ని ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవద్దన్నావు, మాట్లాడుకోకూడదన్నావు, ముగ్గులోకి దింపకూడదన్నావు, అట్రాక్ట్ చేయకూడదన్నావు. ఎస్ అన్నాను, ఇప్పుడు కూడా అలాగే అంటాను. అయినా ఓ పక్కన మా చెల్లి పుట్టినరోజు జరుపుకుంటుంటే మా ఇంటికి వచ్చి గొడవ పడతావేంటి? నీకు సభ్యత సంస్కారం ఉందా? నీకుందా? అసలు ఈవిడ పుట్టినరోజే ఒక కుట్ర. అదేంటి బాబు అలా మాట్లాడతావు? అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ చూపించరా? మీరు మాట్లాడకండి. ఇప్పుడు నీ కళ్ళల్లోకి చూసి అడుగుతున్నాను, నిజం చెప్పు. మా ఇంటికి బిర్యానీ పంపించింది నువ్వే కదా? నేను పంపించానా? అన్నయ్య, నువ్వు ఆగరా. ఆ రోజు ఆకాశరామన్న ఉత్తరం పంపించి ఎంత గొడవ చేసిందో నువ్వు మర్చిపోయావా? తొక్కల బిర్యానీ నువ్వు కాకపోతే మీ చెల్లి పంపించుంటది. ఎవరిని ఎవరు ముగ్గులోకి లాగుతున్నారో ఇప్పుడు తేలాలి. రాదా, నువ్వు పంపించావా? నేను పంపించానమ్మా. ఎందుకు పంపించావు? ఇంట్లో పండగలాంటి జరుగుతున్నప్పుడు నలుగురితో ఆనందం పంచుకోవాలి. నేను ఎదురింటి వాళ్ళకే పంపించలేదు, పక్కింటి వాళ్ళకి, ఇరుగింటి వాళ్ళకి కూడా పంపించాను. నేనింకా పాత తరం దాన్ని. అది తప్పైతే అది నాది. మరి నాకెందుకు పంపించలేదు? నువ్వు ఇరిగింటి వాడివి, పొరుగింటి వాడివి కాదు, ఎదురింటి వాడివి అసలే కాదు. ఆ, అయినా మేము ఇదేమి పెద్ద ఫంక్షన్ లా చేయలేదు. మణి, అమ్మా, నీకు పంపించమని నేను చెప్పానా? చెప్పలేదమ్మా. అయినా వారికి ఇబ్బందిగా ఉంటే మన బిర్యానీ మనకిమ్మను,
తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా ఇష్టం ఉంటే తినాలి, లేకపోతే పడేయాలి. అంతేగాని ఇలా ఇంటి మీద గొడవలకు రావడం నేను ఎక్కడ చూడలేదు, వెళ్ళలేదు. రావు గారు, ఇప్పుడు ఈ విషయం మీకు తిన్నాక తెలిసిందా, తినక ముందు తెలిసిందా? కేక తెలిసింది. ఊపుకుంటూ వచ్చాడుగా. మధ్యలో మీ డిస్కషన్ ఏంటండి? అయినా నిన్నన్నాను మని, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నాతో ఒక్క ముక్కైనా చెప్పవా? రేపు ఉదయమే నీ సామాన్లన్నీ సర్దుకో, ఇంట్లోంచి వెళ్ళిపో. ఇది కరెక్ట్ డైలాగ్. నా నట్టువాంగు నాకు ఇప్పించిన రోజు ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండను. దొంగతనం ఎంతో కాలం దాగదు. మీరు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. ముందు మ్యాటర్ లోకి రండి. ఎవరు పంపించారన్నది పక్కన పెట్టి శుభ్రంగా తిన్నావు కదా, ఇంకా రంకలేస్తున్నావేంటి? నేను రంకెలేస్తున్నానా? ఈ బిర్యానీ రావు నువ్వు- గారు, రావు గారు, రావు గారు. నేను మధ్యవర్తిగా ఉన్నాను కాబట్టి ఒక విషయం చెప్తాను వినండి. మధ్యలో దూరితే మధ్యవర్తి అయిపోతారా? ఏమండి, పెద్దముండవని చెప్తాను వినండి. అసలు ఇప్పుడు దీనికి అంతటికీ కారణం ఎవరు? ఇదిగో ఈ నట్టు అంగం. ఈవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందండి. ఇకపోతే బిర్యానీ. రావు గారు, ఇంతకంటే గొప్ప బిర్యానీ లేదా మీ చేతులతో మీరే స్వయంగా వండి శారద గారికి పంపించండి. అక్కడతో మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. మన్మధరావు గారు, పెద్దముండావాడిని మధ్యవర్తిగా ఉంటానని చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు కాబట్టి వినండి. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఫుడ్ ట్రాన్సాక్షన్ జరగకూడదు. అది పుట్టినరోజైనా పెళ్లి రోజైనా. ఈ ఇంట్లో పుట్టినరోజులే ఉంటాయి, పెళ్లి రోజులు ఉండవు. మన్మధరావు గారు, ఈ కాలనీలో అందరికి పంపించడానికి ఇదే మెస్ కాదని చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఇదిగో విన్నారు కదా, ఈ విషయంలో కేసు కొట్టేశాం, కోర్టు మూసేశాం. పదరా. హలో, ఆ, ఇట్లే నీ మొక్క. రాధా, పొద్దున్న నీ పుట్టినరోజు అని నువ్వు చెప్తే నేను అబద్ధం అనుకున్నాను. అవును, నేను వెళ్ళిపోయాక ఏదో గొడుక్కున్నట్టున్నారు. కోచి పంచే. అబే, శుభమాని పుట్టినరోజు చేసుకుంటా, ఆ మాటలు ఎందుకు చెప్పు. ఇప్పుడు నన్ను ఉండమంటారా వెళ్ళమంటారా? ఉండమంటారు కదా. ఎందుకు? అయ్యో బిర్యానీకమ్మా. వాసన చూసావుగా, ఇక బిర్యానీ ఏం మిగిలింది నా నట్టువాంగు. ఇక బయలుదేరండి. నేనిప్పుడు బయలుదేరతాలే గాని రేపు నువ్వు మోటా ముల్లే సర్దుకుని బయలుదేరు. నన్ను క్షమించరా. ఇన్ని రోజులు నిన్ను చాలా కష్టపెట్టాను. ఈ రోజు ఆ బిర్యానీ తిన్నాక ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నుంచి నేను చేతులు కాల్చుకోవడం, నువ్వు కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదురా. అది సరే, నీ నిర్ణయం ఏంటో చెప్పు. పిచ్చోడా, ఎందుకురా తొందరపడతావు? నీ మనసులో ఏముందో నాకు తెలీదా? ఇన్ని రోజులు నువ్వు ఎంత చెప్పినా వద్దన్నా. నీ మాటని పెడచేవిని పెట్టాను. పర్వాలేదన్నయ్య, ఇక నేను ఆ తప్పు చేయలేనురా. డైలీ సీరియల్ లాగా సాగదీయకుండా విషయం ఏంటో త్వరగా చెప్పన్నయ్య. ఓకే, 2 రోజులు, 2 రోజులు మన ఇంట్లోకి అడుగు పెడుతున్నారు. వదినా అన్నయ్య. కాదు, వంటాడు.